కొద్ది ప్రేక్షకులకు నమస్సులు. శ్రీరామకృష్ణ లీలామృతం వివిధ రూపాల దర్శనాల సమాహారం అన్న పుస్తకం స్వామి చేతనానంద ఆంగ్ల మూలానికి స్వామి జ్ఞానానంద తెలుగు చేత. ఆ పుస్తక ఉపోద్ఘాతంలో స్వామి చేతనానంద శ్రీరామకృష్ణ లీలామృతం గురించి ఈ విధంగా తెలియజేస్తారు. బుద్ధుడు, క్రీస్తు లేక శ్రీరామకృష్ణులతో జీవించి ఉండగలిగితే ఎంత అద్భుతంగా ఉండేదేనని అప్పుడప్పుడు మనం ఊహించుకుంటాం. వారితో కలిసి ఈ ఇలలో జీవించిన వారు ధన్యులు. వారిని గురించి విని వారిని చూసిన కొద్దిమంది ఇంకా ధన్యులు. వారిని సేవించిన వారు మూడింత ధన్యులు. ఈ మహాత్ములు మనకు కనుమరుగైనప్పటికీ వారు మరణించలేదు. యోగులు, భక్తులు ఎప్పటికీ వారి ఉనికిని అనుభూతి చెందుతున్నారు. ధ్యానంలో వారి జ్యోతిర్మయ రూపాలను దర్శిస్తున్నారు. వారితో కొందరు మాట్లాడుతున్నారు కూడా. చైతన్య చరితామృతం ఇలా వచిస్తుంది. గౌర్ అంటే చైతన్యులు తన దివ్యలీలను ఇంకా అభినయిస్తున్నారు. కొద్దిమంది అదృష్టవంతులే దాన్ని చూడగలరు. అదేవిధంగా మానవ జీవితంలో సంబంధ బాంధవ్యాలు కీలక పాత్ర వహిస్తాయి. స్నేహితులు కానీ బంధువులు కానీ లేని వ్యక్తి ఒంటరితనానికి, కొన్ని సమయాల్లో నిస్సహాయతకు లోనవుతాడు. తద్విరుద్ధంగా పలువురు స్నేహితులు, బంధువులు ఉన్న వ్యక్తి బలాన్ని, ఆనందాన్ని పొందుతాడు. జీవితంలో విషమమైన సందర్భాల్లో వారి సహాయాన్ని పొందగలుగుతాడు. ఆత్మ అనే ధాతువు ఆత్మీయత అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. బృహదారణ్యకోపనిషత్తు ఇలా వచిస్తుంది. భర్త అయినందున భర్త ప్రేమించబడడు. నిజానికి ఆత్మ కోసమే భర్త ప్రేమించబడుతున్నాడు. అదేవిధంగా భార్య, భర్త, పిల్లలు, సంపద, దేవతలు సమస్తం ఆత్మ కోసమే ప్రేమించబడుతున్నారు. ఈ విశ్వము, దానిలోని జీవుల ఉపపర ఆత్మ. మనం అన్ని జీవులతోనూ పరస్పర సంబంధం కలిగి ఉన్నాం. ఎల్లప్పుడూ భగవంతునితో సంబంధాన్ని పొంది ఉన్నాం. కానీ మాయ కారణంగా మనం ఈ విషయం ఎరుగుకున్నాం. భగవంతుని మనం ఎలా ప్రేమించాలి అన్నదానికి ప్రేమ, ఎరుక కలిసి వెళ్తాయి. మనం ఒక పురుషుణ్ణి లేదా స్త్రీని వారి గురించిన ఎరుక లేకుండా వారిని ప్రేమించలేము. ఒక వ్యక్తి పట్ల ఆసక్తి, ప్రేమ లేకుండా ఆ వ్యక్తిని సమగ్రంగా తెలుసుకోలేము. ఒక వ్యక్తితో పరిచయం ఎక్కువయ్యే కొద్దీ మన ప్రేమ కూడా పెంపొందుతుంది. ఒక అందగాడిని సభలో చూసి ఒక స్త్రీ అతన్ని ప్రేమించింది. అతని మిత్రుల నుంచి అతడు సంపన్న కుటుంబానికి చెందినవాడని, గొప్ప ఆస్తికి వారసుడిని ఆమె తెలుసుకుంది. ఈ సంగతి ఆమె ప్రేమను ఇంకా ఇనుమడింపచేసింది. ఆ తర్వాత అతడు రచయిత, చిత్రకారుడు, సంగీత విద్వాంసుడు, శీల సంపన్నుడు అని కూడా ఆమెకు తెలిసింది. అతని సుగుణాల గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆమె ప్రేమ ప్రగాఢం కాసాగింది. నిజమైన ప్రేమికుడు తన ప్రేయసి గురించిన ప్రతి సూక్ష్మ వివరణను తెలుసుకోగలుగుతారు. మనం భగవంతునితో ఎలా జీవించాలి అన్నదానికి కుమ్మరి కుడి చేత్తో ఇనుపగడ్డిని మంటలో పెట్టి ఎడమ చేత్తో కొలిమితెత్తిని పట్టుకుని ఊదుతూ ఉంటాడు. 15 లేక 20 నిమిషాల తర్వాత ఇనుపగడ్డి ఎర్రబారుతుంది. తరువాత పట్టగాతో గడ్డిని దాగల మీద పెట్టి తగ్గ ఆకృతి వచ్చేదాకా సమ్మిడితో కొడతాడు. ఆ విధంగా చల్లగా నల్లగా ఉన్న ఇనుపగడ్డి అగ్ని సాంగత్యంతో ఎర్రగా వేడిగా మారిపోయి కాంతిని, ఉష్ణాన్ని జనింపజేస్తుంది. అదేవిధంగా నిత్యం మనం 15 లేక 20 నిమిషాలు ఎడతెగకుండా మనసును భగవంతుని మీద లగ్నం చేస్తే మన మనసు ఆధ్యాత్మికతను, ప్రకాశాన్ని సంతరించుకుంటుంది. నిజానికి మనసు ఉన్న చోటనే మనుగడ ఉంటుంది. భగవంతునితో మనం ఎలా బాంధవ్యం ఏర్పరచుకోవాలి అన్నదానికి వ్యాకులత మీద భగవద్ దర్శనం ఆధారపడి ఉంది. ప్రాపంచిక సుఖాల పట్ల కోరికలు అంతరించే వరకు వ్యాకులత జనించదు. భగవంతుని కోసం వ్యాకులతను అలవర్చుకుని ఆయనతో బాంధవ్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి. కథామృత రచయిత మా ఈ విషయాన్ని దైనందిక జీవితం నుంచి ఒక ఉదాహరణతో భక్తులకు విపులీకరించారు. సాధు సాంగత్యం నేర్పాలి. అది క్రమంగా వ్యాకులతను పెంపొందిస్తుంది. వివాహ సమయంలో వధువు మొట్టమొదటిసారిగా వరుణ్ణి చూసినప్పుడు భర్త పట్ల ఆకర్షణ అంతగా ఉండదు. వివాహతంతు పూర్తి కాగానే ఆమె తన తల్లిదండ్రులను, బంధువులను వదిలిపెట్టి భర్తతో వెళ్ళడానికి ఇష్టపడదు. జీవితంలో అంతవరకు ఎవరితో కలిసి జీవించిందో ఆ తల్లిదండ్రులను వాటేసుకుని ఏడుస్తుంది. అది సహజం. కానీ జీవితాంతం తల్లిదండ్రులతో జీవించడం అన్నది ఆమెకు సముచితం కాదు. తల్లిదండ్రులు ఆమెను సాంతనపరుస్తూ ఇలా చెప్తారు. మా బంగారు తల్లి, ఏడవకు. అతడు నీ భర్త. అతడు ఇల్లే ఇకపై నీ నివాస స్థలం. అక్కడ నీ సొంత కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలి. చివరికి తన స్నేహితుల, బంధువుల ప్రోత్సాహంతో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి భర్తతో వెళ్ళిపోతుంది. సంవత్సరాలు దొల్లిపోతాయి. హఠాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేస్తుంది. తండ్రి నుంచి వెంటనే ఇంటికి రమ్మని ఉత్తరం వస్తుంది. అందుకు ఆమె ఎలా జవాబిస్తుంది? నాన్నగారు, వెంటనే బయలుదేరి రావడం కష్టం. అబ్బాయికి పరీక్షలు. నా భర్తకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. అర్ధాంతంగా వదిలిపెట్టి వస్తే వారికి వండి పెట్టి ఇంటిని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు రాలేకపోతున్నందుకు క్షమించండి. వీలు చూసుకుని రావడానికి ప్రయత్నిస్తాను. పై కథలోని వధువు తనకు అపరిచితుడైన భర్తను ప్రేమ, సేవల ద్వారా తన సొంత మనిషిని చేసుకుని బాంధవ్యాన్ని ఏర్పరచుకుంది.
అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నడూ చూడని బొత్తిగా అపరిచితుడైన భగవంతుడితో ఆత్మసమర్పణ, భక్తి, సేవల ద్వారా బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటాడు. భగవంతుని మహత్యాన్ని, శక్తిని గురించి భక్తులు ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఆయన పట్ల వారి ప్రేమ ఇనువడిస్తుంది. భగవంతుని దివ్యమంగళ రూపం, గుణగణాల మీద ధ్యానం చేసే కొద్దీ వారి మనసు భగవత్ చైతన్యంలో ఊరిపోతాయి. ఒకసారి శ్రీరామకృష్ణుడు ఒక భక్తునితో ఇలా చెప్పారు, ఇలా చూడు, సిద్ధి అనే పదాన్ని పదే పదే పలుకుతూ ఉంటే మత్తు కలగదు. బంగు తీసుకువచ్చి దాన్ని నూరి నీళ్ళలో కలిపి తాగితేనే మత్తు వస్తుంది. గృహస్థ జీవితం గడవబోతున్నావు కనుక భగవత్ చింతనలో నీ మనసులో మత్తును కల్పించుకో. నీ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉండు, కానీ ఆ ఆహ్లాదకరమైన మత్తు నీలో నింపుకుని ఉంచుకో. పాఠకుల మనసులో దైవోన్మత భావాన్ని కలిగించడమే శ్రీరామకృష్ణ లీలామృత పుస్తక లక్ష్యం. ఒక త్రాగుబోతు మద్యం సీసా మూత తెరవగానే మద్యం గుబాళింపు త్రాగకముందే అతన్ని ఆనందింపజేస్తుంది. శ్రీరామకృష్ణుల దివ్య సుగంధ పరిమళంతో ఈ పుస్తకంలో నేను అటువంటి ఉన్మత్తతను కల్పించడానికి ప్రయత్నించాను. మనకు నచ్చినా నచ్చకపోయినా ఒక పరిమళ ద్రవ్యాల దుకాణంలోకి ప్రవేశించగానే సుగంధ పరిమళం నాసికాపటులోకి చొచ్చుకొని పోతుంది. దాన్ని మనం ఆపలేం. శ్రీరామకృష్ణుల పవిత్ర సాంగత్యం ఇటువంటిది. ఆయన ఉల్లాసంగా, ప్రేరణాత్మకంగా, ఆనందంగా, హాస్య ప్రియులుగా ఉండేవారు. ఒక్క కడగంటి దృక్కుతో భ్రాంతిని, వ్యామోహాన్ని తొలగించి పూర్తి మార్పును తెస్తారు. శ్రీరామకృష్ణుల జీవితము, సందేశాల ద్వారా భగవంతుడు కల్పితం కాదని మనం తెలుసుకోగలం. ఆయన మనలో ఉన్నాడు, సర్వత్రా వెలిసి ఉన్నాడు. ఊహలకు అంతులేదు. ఊహ ప్రగాఢము, ఏకాగ్రము అయినప్పుడు అది నిజంగా పరిణమిస్తుంది. దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల గదిలో ఉన్నామని ఊహించుకుందాం. ఆయన మంచం, పరుపు, గోడలకు అలంకరించబడిన దేవీ దేవతల చిత్రములు చూస్తాం. మనం గురుదేవుల భౌతిక రూపాన్ని చూడలేం, కానీ ఆయన దివ్య రూపాన్ని అక్కడ ఊహించుకోవడానికి ప్రయత్నిస్తాం. గురుదేవులు బహుశా పంచవటికో లేక కాళికాలయానికో వెళ్ళి ఉంటారని భావిస్తాం. త్వరలోనూ ఆయన తిరిగి వస్తారు, నిరీక్షిద్దాం కాక అంటూ స్వామి చేతనానంద శ్రీరామకృష్ణుల లీలామృతంలో రచించడం జరిగింది. అవకాశం ఉన్న ప్రతి వారు కూడా రామకృష్ణ మఠాల్లో లభ్యమయ్యే శ్రీరామకృష్ణ లీలామృతం పుస్తకాన్ని చదివి ఆ రామకృష్ణ యొక్క తత్వాన్ని, దివ్యానందాన్ని పొందడం కోసం స్వామి చేతనానంద ఉపోద్ఘాతాన్ని ఈరోజు మీకు అందించడం జరిగింది.